శ్రీశైలంలో కంబి మండపం యాత్ర నివాస్కు భూమి పూజ చేశారు జగద్గురు పీఠాధిపతి చిన్నసిద్ధ రామశివాచార్య మహాస్వామీజీ. స్వామీజీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు పాల్గొన్నారు. 200 కోట్లతో కర్ణాటక భక్తుల కోసం వసతి గదులు నిర్మించేందుకు జగద్గురు పీఠాధిపతి శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈగలపెంట నుంచి శ్రీశైలానికి రోప్వే వస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. शिव हर हर महादेव ईशान सर्व ओम शांति 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 धारयतां ध्रुवं अयं मुहूर्त शुभ मुहूर्त आते हैं वैसे वैसे उनको रहने का और उनको प्रसाद की इस प्रकार मूलभूत सौकर्य उनकी व्यवस्था करने का जिम्मेवारी प्रभुत्व के ऊपर रहता है। इसके अनुसार आजकल यह क्षेत्र बहुत विकास हो रहा है। यह बहुत खुशी की बात है। उस विकास में पीठ के द्वारा भी कुछ न कुछ सहयोग होना चाहिए। इस उद्देश्य से विगत 2-3 साल पहले से ही आंध्र प्रदेश నుంచి కాదు కర్ణాటక నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు ముఖ్యంగా ఉగాది పర్వదినాలు వచ్చే భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యాలు చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో వారి ట్రస్ట్ నుంచి ఇక్కడ దేవస్థానానికి ల్యాండ్ కావాలి, భూమి కావాలని అప్లికేషన్ 10 ఎకరాలు, దాంట్లో 5 ఎకరాలు దేవస్థానం వారు స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా నా స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా వారు అడిగిన స్థలం ఇది కూడా ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ క్షేత్రం అభివృద్ధి కావాలి. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు